హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివయేష్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెజ్ చీజ్ శాండ్విచ్ అన్నమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ ఈజీగా 5 to 10 minutesలో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూసేయండి. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, కార్న్, ఆనియన్, కొంచెం మిరియాల పౌడర్, శాండ్విచ్ బ్రెడ్, ఒకవేళ శాండ్విచ్ బ్రెడ్ లేకపోతే మిల్క్ బ్రెడ్ వాడచ్చు, కొంచెం బటర్, చీజ్, ఇంకా అవసరం ఉంటే టొమాటో సాస్ అన్నమాట. టొమాటో సాస్ బదులు గ్రీన్ చట్నీ కూడా వాడచ్చు, లేకపోతే రెండు స్కిప్ చేయొచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకోవాలి, కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను కార్న్ బాయిల్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బాయిల్ కార్న్ తీసుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఒక 2 minutes దీన్ని హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో క్యాబేజ్ వాటర్ వదులుతుంది కాబట్టి ఒక 3 to 4 minutes అయితే హై ఫ్లేమ్లో సేమ్ మంచిగా టోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ క్యాబేజ్లో ఉన్న పచ్చివాసన మొత్తం కూడా పోతుంది అన్నమాట హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల. అండ్ ఆ క్రంచీనెస్ అనేది మాత్రం అట్లనే ఉంటుంది. సో శాండ్విచ్లో క్రంచీగా ఉంటేనే వెజిటేబుల్స్ తినడానికి బాగుంటుంది. అండ్ ఇంకా క్యాబేజ్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకుంటే వాటర్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే క్యారెట్ ఇంకా ఆనియన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు రాగా ఇష్టపడే వాళ్ళు. సో ఒక 1 minute అట్లా లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మిరియాల పౌడర్ వేసి మొత్తం కలిసేటట్టు అయితే కలపెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్లేవర్స్ అయితే మంచిగా పడుతుంది. పెప్పర్ పౌడర్ లేని వాళ్ళు ఏంటంటే చాట్ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ ఏమో బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా తీయగా ఉంటాయి కాబట్టి పెప్పర్ పౌడర్ వేస్తే ఘాటుగా ఉంటుంది అన్నమాట. వెజ్జీస్ అయితే తయారైనాయి, క్రంచీనెస్ పోకుండా మంచిగా అయితే వేపుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని కెచప్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ చెప్పినట్టుగా కెచప్ వాడని వాళ్ళు గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు, లేదు రెండు అవసరం లేదంటే అట్లా కూడా బాగానే ఉంటుంది అన్నమాట. ఇంకా కెచప్ అయితే స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ స్లైస్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. స్లైస్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. చీజ్ స్లైస్ అయితే మంచిగా ప్లేస్ చేసుకున్నాను కరెక్ట్గా. ఇంకా నెక్స్ట్ అయితే వెజ్జీస్ తీసుకొని అయితే ప్లేస్ చేసుకోవాలి. మంచిగా కింద పడకుండా అయితే ప్లేస్ చేసుకోవాలి, సైడ్స్కి ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. శాండ్విచెస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ముందు ఇంకా చాలా రకాల శాండ్విచెస్ అయితే అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో బ్రెడ్ స్లైస్కి కూడా కెచప్ అప్లై చేసి సేమ్ చీజ్ అయితే ప్లేస్ చేసుకొని ఇంకా ముందు పెట్టుకున్న దానిపైన అయితే ఇట్లా పెట్టుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. చూడండి మొత్తం వెజ్జీస్ అన్నీ కూడా ఎట్లా లోడ్ అయి ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ అయితే వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా తింటారు, కానీ కొంచెం లైట్గా టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక లిడ్తోని కవర్ చేయండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయాలి. నెక్స్ట్ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కూడా బటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్లిప్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో లైట్గా కావాలి అనుకున్న వాళ్ళు లైట్గా వేపుకోండి. మాకు ఈ టైప్లో ఇష్టం కాబట్టి మేము ఇట్లా వేపుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక 1 minute లిడ్ కవర్ చేయాలన్నమాట. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కుక్కుడే కాబట్టి జస్ట్ చీజ్ కరిగేంత వరకు అయితే టోస్ట్ చేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిందన్నమాట. సేమ్ మిగతా కూడా అన్నీ ఇలాగే చేసుకోవాలి. శాండ్విచ్ చేసుకోవడం చూసారు కదా, సో బయట తినే బదులు ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి అండ్ ఎట్లా వచ్చిందని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే అంత బాగుంది రెసిపీ అయితే. ఒక్కసారి చూడండి అసలు కట్ చేసిన తర్వాత ఇంకా ఎవరు తినకుండా ఉంటారు చూసిన తర్వాత. జస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడమే పని, అంతకంటే పెద్ద వర్క్ అయితే ఏమీ లేదు. ఇంకా అన్నీ కూడా తొందరగానే అయిపోతాయి. అండ్ మనం బటర్ కూడా చాలా లైట్గా యూజ్ చేసాం కాబట్టి ఈజీగా డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు. అండ్ చూడండి మిగతాయి కూడా సేమ్ ఇదే విధంగానైతే టోస్ట్ చేసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.